తాడేపల్లిలో మహిళపై అత్యాచారం, హత్య. డీజీపీ కార్యాలయానికి కూతవేటి దూరంలో ఘటన. మర్మాంగంలో సైతం గాయాలు అయినట్లు అనుమానం. సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జనవరి 31న కూడా ఇదే తరహాలో మరో మహిళ హత్య. 2 హత్యలు చేసింది ఒకరేనని పోలీసుల అనుమానం. తాడేపల్లిలో మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారంట. డీజీపీ ఆఫీస్ కి చాలా దగ్గరలో ఈ ఘటన జరిగింది. సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జనవరి 31న కూడా అదే తరహాలో మహిళ హత్య జరిగిందంట. మరి మహిళా దినోత్సవం రోజు ప్రగల్భాలు పలికారు సీఎం గారు. ఆడపిల్లల జోలికి ఎవడొచ్చిన వాడికి అదే లాస్ట్ డే అని. ఏమైంది? ఏది లాస్ట్ డే? మీ మాటకి ఎవరైనా ఇది చేసి ఇట్లాంటివి చేయకోకుండా ఉన్నారా? పోనీ ఇక్కడ జరిగింది, నిందితుల్ని పట్టుకోవడానికి మీకు టైం పడుతుంది. పట్టుకున్న తర్వాత ఆ రోజు వాడికి ఆఖరి రోజు చెల్లిపోతుందా? మరి ఎందుకు ఆగట్లేదు ఇలాంటివన్నీ? ఇలాంటి వాటికి మీ దగ్గర ఆన్సర్లు ఉండవు. హోమ్ మినిస్టర్ మరి ఏం చేస్తారంటే ఆమె కూడా ఇట్లాంటి వాటి గురించి మాట్లాడరు. ఎంతసేపు ప్రతిపక్షాలని తిట్టుకుంటూ దీనిలోకేనా మీకు ఎన్నుకున్నది ప్రజలు? మీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టింది ఎందుకు? ప్రజలకు మంచి చేస్తారనేసి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేస్తున్నది ఏంటి? ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు కొంచెమైనా విచక్షణ ఉండాలి. ఇలాంటివి ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఊరినే మాటలు చెప్పి వదిలేయడం కాదు. ఇప్పుడు ఇందాకనే అనుకున్నాం, ప్రశ్నిస్తామన్న ఆయన ఎక్కడున్నాడో అని. ఆయన ఆడ తిరుగుతున్నాడో కూడా అర్థం కావట్లేదు ఎవరికి. ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన మరి దీని మీద కూడా ప్రశ్నించాలి కదా. ఆడపిల్లల జోలికి వస్తే తొక్కినార తీస్తామని ఆయన ప్రశ్నించడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం ముందు పవన్ కళ్యాణ్ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేరు అనేది పార్టీ ఆవిర్భావ సభ అప్పుడే జనసేన నేతలు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా మంది అప్పుడు చెప్పుకున్నారు. దానికి ఇప్పుడు ఇవన్నీ నిదర్శనాలు. ఇక ప్రాథమిక ఆధారాలున్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు. మార్చి 15నే సీజీఐ దృష్టికి డబ్బు కట్టల విషయం. జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖిత పూర్వక సమాధానాలు రాబట్టాలని సూచించిన సీజీఐ 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయవద్దని, వాటిలో డేటా డిలీట్ చేయవద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశం. ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర. జస్టిస్ వర్మ. సో జస్టిస్ వర్మ, యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నారో ఈయన ఇంట్లో హోలీ రోజున అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పడానికి వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఒక రూమ్ లో నోట్ల కట్టలు అయితే కనిపించాయి. దీనిపైన అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే కొంత కలకలమే రేగింది. ఎందుకంటే కనుక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లోనే నోట్ల కట్టలు ఉన్నాయా అని చెప్పేసి కొంత కలకలం రేగింది. అయితే ఆ సమయంలో యశ్వంత్ వర్మ గారు ఇంట్లో లేరు. అయితే ఆ రోజు ఏదైతే మార్చి 14న ఇన్సిడెంట్ జరిగింది, 15వ తేదీనే సీజేఐ దృష్టికి అయితే కనుక ఈ డబ్బు కట్టల విషయం చేరింది. ఈ నేపథ్యంలోనే యశ్వంత్ వర్మకి 3 ప్రశ్నలు వేసి లిఖిత పూర్వకంగా ఆయన నుంచి ఆన్సర్లు రాబట్టాలని కూడా సీజీఐ సూచించింది. ఇంకా 6 నెలల కాల్ రికార్డులని కూడా పరిశీలించాలి. ఇక మొబైల్ ఫోన్లు పారేయొద్దు, దాంట్లో డేటా ఉంటుంది, డేటా కూడా ఏవి డిలీట్ చేయొద్దు అని కూడా ఆదేశించాలనేసి కోరింది సీజీఐ అయితే. మరి ఇంకొక వైపు యశ్వంత్ వర్మ అయితే కనుక ముందు ఏమన్నారు, నాది కాదు అంటే లేదు, నోట్ల కట్టలు దొరకలేదు అని చెప్పేసి చెప్పారని ఒక వార్తా కథనం వచ్చింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, అది అంటే ఆ గది ఏదైతే డబ్బులు ఉందో ఆ గది నా ఇంట్లో భాగం కాదు, అది ప్రాంగణంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే కుట్ర అని చెప్పేసి అంటున్నారు. మరి ఈయన ఎవరైతే వర్మ గారు ఉన్నారో ఈయన ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుంటే కనుక మరి ఆ మాట ముందే చెప్పుండాల్సింది. అలా కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఆ గది నా ఇంట్లో లేదు, అంటే ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉందని. అంటే ఎవరో వచ్చి డబ్బులు పెట్టిపోయారు అన్నట్టు ఇక్కడ అర్థం వస్తోంది ఈయన చెప్తున్న మాటల్ని బట్టి. మొత్తానికి ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు అయితే కనుక వెబ్సైట్లో దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి పెట్టింది. ఇక్కడ కూడా ఒక ఫోటో ఇచ్చారు. అంటే జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం సమీపంలో చెత్త మధ్య కాలిన నోట్లు అని చెప్పేసి. ఏది ఏమైనా సరే ఈ వ్యవహారం పైన అయితే కనుక అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పేసి అయితే కనుక నిర్ణయించుకున్నారు. ఇక 15 నుండి 20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని. 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ. వెలగపూడి సచివాలయం వెనుక N19 రోడ్డు సమీపాన ఏర్పాట్లు. మోదీ వరాలిస్తారని రైతుల్లో ఆశలు. సో అమరావతి రాజధానిగా మళ్ళీ పునఃప్రారంభం చేసేందుకు మోడీ గారు వస్తారని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి ఇదివరకే. ఈ నేపథ్యంలోనే 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి వచ్చే అవకాశం ఉంది అన్నట్టయితే కనుక చెప్తున్నారు ఇక్కడ. అయితే 250 ఎకరాల్లో అయితే భారీ బహిరంగ సభ, అంటే చాలా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు వేస్తోంది. మరి సచివాలయం వెనక N9 రోడ్డు ఏదైతే ఉందో దానికి సమీపంలో ఏర్పాటు చేయాలని
కూడా కసరత్తు చేస్తోంది. అయితే ఒకవైపు రైతులైతే కనుక ఆశలు పెట్టుకొని ఉన్నారు. మరి మోడీ వస్తే వరాలు ఇస్తారు అంటే ఏవైనా పథకాలు లేదా రైతులకి అనుకూలంగా ఏవైనా స్కీమ్స్ ఇలాంటివి చెప్తారు అనేసి రైతన్నలు అయితే కనుక ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత మరి రైతుల గురించి మాట్లాడతారా లేదా అన్నదైతే కనుక చూడాలి.